హాయ్ అండి, వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్ పరాటా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మిక్స్డ్ వెజిటేబుల్ అంటే అన్ని న్యూట్రిషన్స్ కలిపి ఉంటాయి కాబట్టి చాలా చాలా హెల్దీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా పరోటా అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా అన్నీ కలిపి చేస్తే ఇంకా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు కదా. పిల్లలు ఆ వెజిటేబుల్ తినా ఈ వెజిటేబుల్ తినా అంటూ ఉంటారు కదా, అలాంటి వారి కోసం ఇలా చేసి పెడితే అన్ని న్యూట్రిషన్స్ అందించిన వారం అవుతాము. సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. మైదా కూడా తీసుకోవచ్చు, కానీ గోధుమ పిండి అయితే హెల్దీ అని నేను గోధుమ పిండే తీసుకున్నాను. తర్వాత కాస్త ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్ద రెడీ చేసుకోవాలి. కావాలనుకుంటే కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆయిల్ ఎంత తక్కువగా తింటే అంత బెటర్ కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఇక్కడ పిండి ముద్ద మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా మెదుపుతూ కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేపుకోవాలి. తర్వాత దీంట్లోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పావు కప్పు చొప్పున యాడ్ చేస్తున్నాను. క్యాబేజీ తరుగు యాడ్ చేశాను. తర్వాత క్యారెట్ తురుము పావు కప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. రాడిష్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మీరు ఇక్కడ. సో ఇలా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత పాలకూర తరుగు కూడా వేస్తున్నాను. ఆకుకూరలు కూడా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, ఇది అది అని ఏమీ లేదు. మంచిగా కొంచెమే వేస్తాం కాబట్టి ఎలాగూ టేస్ట్ ఏం చేంజ్ అవ్వదన్నమాట. తర్వాత 2 ఆలుగడ్డల్ని ఉడికించుకొని ఇలా స్మాష్ చేసుకున్న వాటిని ఇందులోకి వేసుకున్నాను. పన్నీర్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదే యాడ్ చేసుకోవచ్చు. మంచిగా పిల్లలకి ఇష్టంగా ఏది తింటారో కూడా చూసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వెజిటేబుల్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి, చాలా తక్కువ వేసుకోవాలి, కారం ఉండకూడదు. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను కలర్ కోసం. వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి కలిసేంత వరకు. ఇలా ప్రిపేర్ అయిన దాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈలోగా మన పిండి నానిపోయి ఉంటుంది. దాన్ని మంచిగా ఒకసారి మళ్ళీ మెదుపుకొని ఇలా చిన్న ముద్ద తీసుకొని పిండి వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఒక ముద్ద తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా పెట్టుకోవాలి. తర్వాత దీన్ని చూపిస్తున్న విధంగా బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి. స్క్వేర్ లాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ కొద్దిగా పిండి వేసుకొని మెల్లగా చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. చాలా నిదానంగా అనుకోవాలి, గట్టిగా ప్రెస్ చేయకూడదు. 2 వైపులా తిప్పుకుంటూ ఇలా ఒత్తుకోవాలి. తర్వాత దీన్ని పెనంపై వేసుకొని 2 వైపులా నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. కావాలనుకుంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చు. 2 వైపులా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే పరోటా రెడీ అయిపోతుంది. మిగతావి కూడా అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకుంటే పరోటాలన్నీ రెడీ అయిపోయినట్టే అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అసలు వద్దనకుండా మంచిగా తినేస్తారనమాట. దీన్ని లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. ముందు రోజే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా మార్నింగ్ త్వరగా చేసేసుకొని పంపించేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, ఇష్టంగా కూడా తినేస్తారు. బాక్స్ మొత్తం ఖాళీ చేసి ఇంటికి వస్తారు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.